నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా పద్మిని. శ్రావణ మాసం మొదలు కాబోతోంది. బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్. టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది. రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు, దాన్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా. అంతలా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్? ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు? వాట్ ఇస్ టారో? కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్. ఓకే, మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక జ్యోతిస్తే మాది ఇది అని. వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా టారోస్ని నమ్మేస్తాను. బ్యూటిఫుల్. అవును, అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలో మనకు తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది. అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట. అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్. నాకైతే చాలా చాలా నమ్మకం. అంటే టారోలో ఒకటి రీడింగ్ అవుతుంది, రెండు హీలింగ్ అవుతుంది, హీలింగ్ కూడా అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది. టారో ప్రెడిక్షన్, టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా 10 minutes ఇది అలా ఉండదు కదా. టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్, హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ మూడు అయిపోతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ గివ్స్ ఎ గుడ్ డైరెక్షన్. డెఫినెట్లీ. అయితే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒక్కసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నాను. సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు? యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని, ఈ టారో కార్డ్? ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు బికాస్ కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం, కానీ మన దగ్గర చూస్తే ప్రశ్నాశాస్త్రం మన దగ్గర ఉండేది. ఓకే, రాముడు కాలం, ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్నాశాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు. రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట. సో ఇదంతా వేరే కంట్రీస్లో, యూరోప్, ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా కానీ మనం దాన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఇట్లాంటివి. మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు, గవ్వాలతో చూసేవాళ్ళు. సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో, ప్రెడిక్షన్ ఉంటుందో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు. బికాస్ మనం యూజ్ చేసేవన్నీ ఇండియన్ కార్డ్స్, అది కూడా ఉంది, ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీరు ఇండియన్ కార్డ్స్ యూజ్ చేసి, అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రెడిక్షన్స్ ని అందించడం విషయం. ఏదో అది అక్కడ పెట్టేసాము, ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా లేదు. ఇది డైలీ ప్రాసెస్ అనమాట. డైలీ ఎనర్జైజ్ చేయాలి, డైలీ కూర్చోవాలి. మీరు డైలీ ఎనర్జైజ్ చేస్తారా? రోజు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో, ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో, వీటికి మెడిటేషన్, చాంటింగ్. ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను, సౌండ్ హీలింగ్ తోటి. సో అంటే మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తుంది. కూడా ఈ 12 రాశుల వాళ్ళకి కూడా శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి మొదలు పెడదామా? షూర్ గా. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందండి శ్రావణ మాసం? అష్టమ శనితో ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, రెట్రోగేషన్ తో కొంత.
పశ్చాత్తాపము, ఒకటి ఇట్లాంటి కార్డు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా వేరే తీసేయాలి. ఎందుకంటే దీంతో రీడింగ్ చేశాను అనుకోండి, మనకు కాస్త డిసప్పాయింట్ అవుతామా? చాలా చాలా ఒక నెగటివ్ ఎమోషన్స్ తోటి కూడిన మంత్ అనుకోవచ్చు. ఆలోచనలు కానివ్వండి, మీరు చేసే పనులు కానివ్వండి, ప్రతి దగ్గర మీరు వెళ్తారు అంటే ఫస్ట్ మనసుకు అనిపిస్తుంది అబ్బా నేను సక్సెస్ఫుల్గా ఇది చేస్తాను, నా మనసులో నేను ఇవేం పెట్టుకోను. కానీ ఆటోమేటిక్గా ఏంటంటే ఈ మంత్ కాస్త ఇబ్బందికరమైన మంతే అని చెప్పొచ్చు మీకు. అంత చిన్న చిన్న అంటే మీరు ఆల్రెడీ ఏదో దేని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. సో గిల్ట్ అంటాం ఇంగ్లీష్లో, నార్మల్గా గిల్టీ ఫీలింగ్ ఉంటాం. అట్లాంటి గిల్ట్స్ ఏమైనా తప్పు చేసాము అనే భావన, అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఇలా ఇంకెప్పుడు చేసేది ఏం లేదు, అయిపోయిన దాన్ని మనం ఏం కరెక్ట్ చేయలేము. కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలన్నది చూద్దాం అన్నమాట. ఓకే, కాకపోతే ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు మీరు శ్రావణ మాసంలో. ఒకంత ఊరట. ఆ గుడ్ న్యూస్తో పాటు మీకు ఏమైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావాల్సింది ఉంటే కనుక శ్రావణ మాసంలో వచ్చే అవకాశాలు 80% ఉన్నాయి. 80%, 100% అని చెప్పను, 80% ఉన్నాయి. సో అది 100% చేయాలంటే ఏం చేయాలన్న ప్రాబబ్లీ నెక్స్ట్ కార్డ్స్లో మనకి ఉంటుంది అనమాట. ఆల్రెడీ మీకు మనశ్శాంతి లేకుండా ఉన్నారు, థర్డ్ కార్డ్. ఓకే, నిద్ర పట్టకుండా, మనశ్శాంతి లేకుండా, ఎవరైనా వచ్చి ఏమైనా చేసేస్తారేమో. సో ఫస్ట్ కార్డ్కి నేను తీసిన థర్డ్ కార్డ్కి ఒక లింక్ ఉన్నది. ఫస్ట్ కార్డులో ఏంటంటే తప్పు చేసేసాను, ఆ గిల్టీ ఫీలింగ్లో ఆల్రెడీ ఉన్నారు. ఆ గిల్టీ ఫీలింగ్ తోటి ఏంటంటే మీకు నిద్ర పట్టకపోవడం, ఆందోళన, యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇవన్నీ వచ్చి మన హెల్త్ మీద కొంచెం దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాకపోతే ఈ ఏంజల్ కార్డ్ ఏదైతే ఉందో ఇది మీకు ఏం చెప్తుందంటే మీకు ఏదో ఒక మంచి జరగబోతుంది. ఇవన్నీ ఎలా ఉన్నా బట్ సమ్వేర్ ఒక రే ఆఫ్ హోప్ అంటాం కదా, ఒక చిన్న ఆశా కిరణం ఎక్కడో ఒక దగ్గర మీకు రాబోతుంది. కాబట్టి ఆ హోప్ తోటే మనం ఉందాము. ఓకే, ఈ లాస్ట్ కార్డ్ ఏం చెప్తుందంటే స్పిరిచువల్గా ఎక్కువ కనెక్ట్ అయి ఉండాలి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక కార్డ్కి ఇలాగే వచ్చింది. ఓకే, సో మీరు ఎప్పుడు క్లోజ్ ఫిస్టెడ్ అంటాం, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఎవరికి సహాయం చేయను, నేను నా మట్టుకే నేను ఉంటాను, నా వరకే నేను చూసుకుంటాను, నా మంచే నేను చూసుకుంటాను అని చాలా మంది ఉంటారు. అలాంటి ప్రాసెస్లో ఏంటంటే మీ సొంత మనుషులకు కూడా మీరు సహాయం చేయని పరిస్థితులు చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మీరు సహాయం పొంది ఉంటారు. కాకపోతే మీకు చేయడానికి మీకు మనసు ఒప్పదు, చేతులు రావు. ఒకవేళ ఉన్నప్పుడు చేయలేదు, చేయాలనిపించినప్పుడు మీ దగ్గర అవకాశం లేకుండా ఉంది ప్రస్తుతానికి. సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మనం ఏది చేసినా అంటే సహాయం అన్నది డబ్బు పరంగాను ఇంకోటి ఏదో మెటీరియలిస్టిక్గానే చేయక్కర్లేదు, మాట సాయం కూడా చేయొచ్చు. మారల్గా నేను ఉన్నాను నీకు అని ఒక ధైర్యం కూడా మీ వాళ్ళకి ఇవ్వచ్చు సార్. సో అట్లాంటివన్నీ చేస్తూ మంచి ఒక స్పిరిచువల్గా మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి, మీరు ఖచ్చితంగా చేయాలన్నమాట. అప్పుడు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, భయాలు, ఆందోళనలు, యాంగ్జైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. సో హనుమంతుడి ఆరాధన ఈ ఒక్క నెలే కాదు, కొంచెం కంటిన్యూ చేయండి మీరు. ఒక అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 6 months కంటిన్యూస్గా చేస్తూ ఉంటేనే మీ లైఫ్లో వచ్చే చిన్న చిన్న హర్డల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. జనరల్గానే వృశ్చిక రాశి వారు కొంచెం మానసిక పరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉంటారు. మా లైఫ్ ఇంతే, నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది కమెంట్స్ లో కూడా, మా లైఫ్ ఎప్పుడు ఇంతే, మా లైఫ్ మారదు. అవునమ్మా. సో వద్దు, ఆంజనేయ స్వామి ఉన్నాడు ఖచ్చితంగా మార్చడానికి. ఖచ్చితంగా అవి చేస్తూ ఉండండి. మీరు ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి, రోజు ఉండండి, డెఫినెట్ గా మీ లైఫ్ లో మంచి మార్పు చూస్తూ ఉంటారు. ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించి వేరే ప్రాబబ్లీ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఏమైనా రెమెడీస్ అవి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ రెమెడీస్ ఫాలో అవుతే మీ లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా అద్భుతంగా ఒక ఇండికేషన్ కాబట్టి ఇది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు ఇలా ఉంటుంది అనేది తెలిస్తే ఒక డెఫినెట్గా మన స్ఫురణకు వస్తుంది. చెప్పారు మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే స్ఫురణకు వస్తుంది. అది ఆ ఇండికేషన్ మీకు ఆ పాత్ని చూపించడం కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి భయపడకండి, అందరూ ఉన్నారు, అన్ని బాగానే ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.